చిన్ని అయితే ఇంకా తను మంచి పని చేసిందని చెప్పని మధుని ఇంకా కాలేజీ వాళ్ళందరూ అయితే చాలా గౌరవించి మాట్లాడతారు. అప్పుడు ఇంకా అందరూ వచ్చి కీర్తి కూడా అయితే నేను ఈరోజు బ్రతుకున్నాను అంటే అది నీ వల్లే మధు అని చెప్పానంటే ఇంకా అందరూ అయితే ఇంకా తనకి కంగ్రాట్స్ చెప్పి తనైతే వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా దీంట్లో నువ్వు కూడా బాగా ఉన్నాడు మహి కూడా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా కీర్తి అయితే సెకండ్ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్ బ్రో అని చెప్పని ఇవ్వబోతే 3 feet డిస్టెన్స్ అని చెప్పనని ఇంకా చెయ్యి అయితే ఇచ్చి కూడా మళ్ళీ వెనక్కి ఉంటాడు. అప్పుడు మధు అయితే నాకు ఇస్తావు కదా, అలాగే ఇప్పుడు తను బ్రో అంటుంది కదా తనకి ఇవ్వచ్చు ఏం కాదు అని చెప్పి అనేటప్పటికీ ఇంక తనకి ఇస్తుంది. అయినా నువ్వు నాకు దీంట్లో 50% నీకే ఉంది, నువ్వే కదా ఇది సలహా చెప్పింది సీసీ కెమెరాలు పనిచేయవు అప్పుడు బయట షాపులలో పనిచేస్తాయని చెప్పావు కదా, అందుకే కదా నేను ఇలా చేశాను అంటే నాకు 50% నీకు 50% అని చెప్పనని. అయినా నన్ను కాపాడిన విషయంలో మాత్రం ఫుల్ పర్సంటేజ్ నీకేనని చెప్పంటే ఇంకా నవ్వుకుంటూ షేకండ్ అయితే ఇచ్చుకుంటారు. అప్పుడు ఇంకా అందరికీ వెనక తగ్గే మహి అయితే ఇంకా చిన్ని మధు షేకండ్ ఇస్తుంది అంటే మాత్రం 3 feet డిస్టెన్స్ అని చెప్పన్న విషయం కూడా మర్చిపోతాడు. ఇంకా బాలరాజు అయితే తను ఎలాగోలా బతకాలి, నా కూతురు భార్య కోసం బతకాలని చెప్పనని ఇంకా బాలరాజుకి అయితే ఇంకా షాప్ అయితే కనిపిస్తుంది, మెకానిక్ షాపు. ఇంకా అక్కడ పనిచేసే పిల్ల వాళ్ళతో అయితే నాకు పని కావాలంటే సరే మా ఓనర్ లేరు మీరు కూర్చోండి అని చెప్పానంటే బాలరాజు అయితే ఇంకా అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకా మధు వాళ్ళకైతే స్కూటీ పని చేయట్లేదని మధు ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు అయితే బండి నెట్టుకుంటూ వస్తే మధు ఇక్కడ దగ్గరలోనే మెకానిక్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి చూపించుకుందాము అని చెప్పానంటే ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఆ షాప్కి గల ఓనర్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత తనకి పని కావాలంటే సార్ అని చెప్పి అనేటప్పటికి సరే ఇప్పుడు ఆ స్కూటీ వచ్చింది కదా దాన్ని వెళ్ళి చూడుబో నువ్వేం మాత్రం పని చేస్తావో నేను చూస్తానని చెప్పంటే ఇంకా బాలరాజ్ అయితే ఇంకా ఆ స్కూటీ పనులు అయితే ఇంకా తనే చేస్తాడు. ఇంక తనకి కావాల్సిన సామాన్లన్నీ ఇవ్వండి అంటే చూస్తాడు. కానీ ఈ లోపలే మధుకి ఫోన్ రావడంతో ఇంకా పక్కకి వెళ్ళి మధు ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా బాలరాజుని అయితే చూడదు. ఇంకంతా చూసిన తర్వాత ఇంకా ఆ పనితనం అయితే నీవు ఒక్క నిమిషంలోనే ఆ పని ఏందా ప్రాబ్లం అని చెప్పని తెలుసుకున్నావు, నువ్వు నాకు నచ్చావు అని చెప్పనని ఆ షాప్ గల్ల మేస్త్రి అయితే చెప్తాడు. అప్పుడు నువ్వు సరే నీకు ఇల్లుందా, నీకు నెలకు 15,000 జీతం ఇస్తాను అని చెప్పని అనగానే ఇంకా బాలరాజు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. సరే ఎంత తీసుకోమంటారు డబ్బులు అంటే 100 రూపాయలు ఇవ్వండి అమ్మా అని చెప్పంటే ఆ 100 రూపాయలు తను వెళ్ళి మధు దగ్గరే తీసుకొని వస్తుంది. ఆ 100 తను ఫస్ట్ సంపాదన ఇంకా తన కూతురు చేతితో ఇచ్చిన డబ్బులతోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. కానీ తను ఆ 100 రూపాయలని నేను సంపాదించిన మొదటి 100 రూపాయలు ఇది అని చెప్పని ముందు మేస్త్రి దగ్గరికి వెళ్తే లేదు ఆ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో, నువ్వు పని చేసుకున్నావు కదా అది నీకే అని చెప్పని నీకు 15,000 జీతం ఇస్తాను, నువ్వు నీకు ఇల్లు ఎక్కడుంది అంటే నాకు ఇల్లు లేదు సార్ అని చెప్పని నాంచుతా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఇంకా ఆ మేస్త్రి ఇక్కడ పనిచేసే పిల్లలందరూ ఈ షాప్లోనే పడుకుంటారు, నువ్వు కూడా అలాగే పడుకోవచ్చు అని చెప్పానని తనైతే చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ 100ని పట్టుకొని చూస్తూ ఈ 100 నుంచే నా జీవితం మొదలవుతుంది, నా భార్య బిడ్డలు కనపడేంత వరకు నాకు ఈ బాధలు తప్పవు, తొందరగా కనపడాలి చెయ్యమ్మా, నేను బతికేదే నా భార్య బిడ్డ కోసం అని చెప్పనని ఇంకా అమ్మవారిని అయితే వేడుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ 100ని పదే పదే చూసుకుంటూ నా మొదటి సంపాదన నాకు కొంచెం సంతోషంగా ఉంది, కానీ ఒక పక్క నా చిన్ని కావేరి ఇద్దరు కానీ దొరికేశారంటే ఇంకా బాలరాజు మీద పగ తీర్చుకొని వాడిని అంతం చేయడమే నా మొదటి ఆ లక్ష్యం అని చెప్పనని ఇంకా దేవ మీద కోపము పెంచుకుంటాడు. అలాగే భార్య చిన్ని ఇద్దరి మీద అయితే ప్రేమ చూసుకుంటాడు. ఇంకా శ్రేయ అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాగవల్లి పిలుస్తుంది, ఇలా రా శ్రేయ అని. ఏంది కాలేజీల విషయం అత్తయ్యకి ఏమన్నా తెలిసిపోయిందా, ఫోన్ చేసి చెప్పారా, అందుకే నన్ను పిలుస్తుంది అని చెప్పనని శ్రేయ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వసంత అయితే అత్తయ్య పిలుస్తుంది కదా రాశ్రయ్య అని చెప్పనంటే ఇంకా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నవ్వుకుంటూ నీకు రేపు సాయంత్రం ఎక్కడికి రేపు ఏమైనా పనులు ఉన్నాయా అంటే అత్తయ్య మీరు చెప్పే పనుల కంటే నాకు ఏది ఉండదు కదా ఏంటో చెప్పండి అంటే నువ్వు మీ బావతో కూడా చెప్పొద్దు, రేపు మీ ఇద్దరు పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తాను నేను అని అనగానే అప్పటి నుంచి ఇంకా శ్రేయ అయితే నవ్వుకుంటూ అయ్యో నాకేం తెలీదు నేనేం చెప్పను అని చెప్పి అంటాడు. ఏంది వీళ్ళందరూ నవ్వుకుంటున్నారని చెప్పనని మహి అలాగే వరుణ్ ఇద్దరైతే ఇంకా అక్కడికి వస్తే అప్పుడు మహి అయితే అడతాడు ఏంటి విధంగా మీ కూతుర్ని పిచ్చి హాస్పిటల్ అన్న జాయిన్ చేయండి అంటే తన పిచ్చి కుదిరే రోజులు దగ్గరకు వచ్చేసేలేవు మా మ్యాడీ అని చెప్పని అంటుంది. రేపు ఏమన్నా నీకు పనులు ఉన్నాయా అని చెప్పనని